ప్రస్తుతం మన భారత జట్టు శ్రీలంక పర్యటనలో ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ శ్రీలంక పర్యటనలో మన టీమిండియా 2 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఆడబోతా ఉన్నారన్నమాట. అయితే ఇందులో జరగబోతున్న మొదటి టెస్ట్ మ్యాచ్కి ఒక ప్రత్యేకత అనేది ఉన్నది. అయితే మీలో చాలా మంది అనుకుంటా ఉన్నారు ఈ మొదటి టెస్ట్ మ్యాచ్ అనేది ఆగస్టు 15వ తారీఖు మొదలవుతా ఉన్నది, అంటే మన స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రారంభం అవుతా ఉన్నది. అదే స్పెషాలిటీ కావచ్చు అని మీరు అందరూ అనుకుంటా ఉండొచ్చు. అది ఒక స్పెషాలిటీ, నేను కాదనట్లేదు. కాకపోతే ఈ టెస్ట్ మ్యాచ్కి ఇంకో ప్రత్యేకత కూడా ఉన్నదన్నమాట. అదే ఏంది అంటే శ్రీలంక తోటి గాలే వేదికగా ఆగస్టు 15వ తారీఖు నుండి ప్రారంభం కాబోతున్న ఈ టెస్ట్ మ్యాచ్ అనేది మన భారత టెస్ట్ క్రికెట్ జట్టుకు 600వ టెస్ట్ మ్యాచ్ అన్నమాట. అవును, ఈ టెస్ట్ మ్యాచ్ మన భారత జట్టుకు రెడ్ బాల్ ఫార్మాట్లో 600వ మ్యాచ్ కాబోతా ఉన్నది ఇంటర్నేషనల్ లెవెల్లో. అయితే మరి ఇప్పటి వరకు మన టీమిండియాకు సంబంధించి టెస్ట్ ఫార్మాట్లో కీలకమైన మైల్ స్టోన్ యొక్క మ్యాచ్ల యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉన్నది, ఆ మ్యాచ్లలో మన జట్లకు కెప్టెన్లుగా ఎవరెవరు వ్యవహరించారు అనేది కనుక చూసుకుంటే మన టీమిండియా మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్ను 1932వ సంవత్సరంలో జూన్ 25వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు ఆడిందన్నమాట. అంటే మన ఇండియాకు ఫ్రీడమ్ రావడానికంటే ముందు నుండే మన భారత జట్టు టెస్ట్ మ్యాచ్లు అనేవి ఆడడం మొదలుపెట్టింది ఇంటర్నేషనల్ లెవెల్లో. అందులో మొదటి టెస్ట్ మ్యాచ్ను 1932వ సంవత్సరంలో ఆడింది. అయితే ఆ మొదటి టెస్ట్ మ్యాచ్లో మన భారత జట్టుకు కెప్టెన్గా సికే నాయుడు వ్యవహరించారు అనమాట. అయితే ఇది మనం ఎవరితో ఆడినామంటే ఇంగ్లాండ్కి అగనిస్ట్గా లార్డ్స్ మైదానంలో ఆడినాం. కాకపోతే ఈ మ్యాచ్లో మన భారత జట్టు 158 పరుగుల తేడాతోటి ఓడిపోయిందన్నమాట. ఇక అదేవిధంగా నెక్స్ట్ మైల్ స్టోన్ అంటే టీమిండియాకు సంబంధించిన 100వ టెస్ట్ మ్యాచ్ ఎప్పుడు జరిగింది అంటే 1967వ సంవత్సరంలో జూలై 13 నుండి జూలై 16వ తారీఖు మధ్యలో ఈ టెస్ట్ మ్యాచ్ అనేది జరిగిందన్నమాట. అయితే మరి 100వ టెస్ట్ మ్యాచ్లో మన టీమిండియా నడిపించిన కెప్టెన్ ఎవరు అంటే మన్సూర్ అలీ ఖాన్ పట్వాడి. అయితే ఈ 100వ టెస్ట్ మ్యాచ్ కూడా మనం ఇంగ్లాండ్కి అగనిస్ట్గానే ఆడినాం. ఇది కూడా ఇంగ్లాండ్లోనే ఆడినాం అనమాట. కాకపోతే ఎడ్జ్బాస్టన్ స్టేడియంలో ఆడినాం. అయితే ఈ మ్యాచ్లో కూడా మన భారత జట్టు 132 పరుగుల భారీ తేడాతో ఓడిపోయిందన్నమాట. ఇక అదే విధంగా నెక్స్ట్ మైల్ స్టోన్ అంటే 200వ టెస్ట్ మ్యాచ్ గురించి కనుక చూసుకుంటే ఇది మనం 1982వ సంవత్సరం సెప్టెంబర్ 24 అదేవిధంగా 29 తారీఖుల మధ్యలో ఆడినామన్నమాట. ఈ మ్యాచ్లో మన భారత జట్టుకు నాయకత్వం వహించింది కపిల్ దేవ్. అయితే ఈ మ్యాచ్ మనం ఎవరికి అగనిస్ట్గా ఆడినామంటే శ్రీలంకకు అగనిస్ట్గా ఆడినామన్నమాట కొలంబో వేదికగా. అయితే ఈ మ్యాచ్లో మన భారత జట్టు విజయం సాధించిందంటే విజయం సాధించలేదు, అలాగని ఓడిపోలేదు కూడా. ఈ మ్యాచ్ అనేది డ్రా అయిందన్నమాట. ఇక అదేవిధంగా నెక్స్ట్ అంటే మన టీమిండియాకు సంబంధించిన 300వ టెస్ట్ మ్యాచ్ ఎవరికి అగనిస్ట్గా ఆడినామంటే మనం సౌత్ ఆఫ్రికాకి అగనిస్ట్గా 300వ టెస్ట్ మ్యాచ్ ఆడినామన్నమాట. కాకపోతే ఈ టెస్ట్ మ్యాచ్ మన ఇండియా వేదికగానే అహ్మదాబాద్ స్టేడియంలో ఆడినాం. ఎప్పుడు ఆడినాం ఇది అంటే 1996వ సంవత్సరం నవంబర్ 20వ తారీఖు నుండి 24వ తారీఖు మధ్యలో ఈ టెస్ట్ మ్యాచ్ అనేది జరిగిందన్నమాట. అయితే ఈ మ్యాచ్లో మన భారత జట్టు సచిన్ టెండూల్కర్ యొక్క కెప్టెన్సీలో 64 పరుగుల తేడాతో గెలిచిందన్నమాట. ఇక అదేవిధంగా నెక్స్ట్ మైల్ స్టోన్ అంటే 400వ టెస్ట్ మ్యాచ్ గురించి కనుక చూసుకుంటే ఈ 400వ మ్యాచ్ను మనం 2006వ సంవత్సరంలో జూన్ 30వ తారీఖు నుండి జూలై 2వ తారీఖు మధ్యలో ఆడినామన్నమాట. ఈ మ్యాచ్లో మన భారత జట్టుకు కెప్టెన్సీ చేసింది ఎవరు అంటే ది గ్రేట్ వాల్ రాహుల్ ద్రావిడ్. ఈ మ్యాచ్లో మనకు కెప్టెన్గా ఉన్నాడు. ఎవరికి అగెనిస్ట్గా మరి మనం 400వ టెస్ట్ మ్యాచ్ ఆడినామంటే వెస్టిండీస్కి అగెనిస్ట్గా కింగ్స్టన్ స్టేడియంలో ఈ మ్యాచ్ అనేది ఆడినామన్నమాట. అయితే ఈ 400వ టెస్ట్ మ్యాచ్లో కూడా మన భారత జట్టు విజయం అనేది సాధించింది 49 పరుగుల తేడాతోటి. ఇక నెక్స్ట్ మైల్ స్టోన్ అంటే 500వ టెస్ట్ మ్యాచ్. ఈ 500వ టెస్ట్ మ్యాచ్ను మనం 2016వ సంవత్సరంలో సెప్టెంబర్ 22 అదేవిధంగా 26వ తారీఖుల మధ్యలో ఆడినామన్నమాట. ఈ మ్యాచ్లో మన భారత జట్టుకు ఎవరు కెప్టెన్సీ చేసిరంటే మీరు అందరు ఈ పాటిగా గెస్ చేస్తూ ఉండొచ్చు. మీరు అందరూ అనుకుంటున్న విధంగానే విరాట్ కోహ్లీ ఈ 500వ టెస్ట్ మ్యాచ్లో మన భారత జట్టు నడిపించిండు. మరి ఈ మ్యాచ్ మనం ఎవరికి అగనిస్ట్గా ఆడినామంటే న్యూజిలాండ్కి అగనిస్ట్గా ఆడినామన్నమాట మన ఇండియా వేదికగానే కాన్పూర్ స్టేడియంలో. అయితే ఈ 500వ టెస్ట్ మ్యాచ్లో కూడా మన భారత జట్టు 197 పరుగుల తేడాతో గెలిచిందనమాట. ఇప్పుడు మళ్ళా 2026 సంవత్సరంలో ఆగస్టు 15 నుండి మన టీమిండియా 600వ టెస్ట్ మ్యాచ్ను ఆడబోతా ఉన్నానమాట. ఈ మ్యాచ్లో మన భారత జట్టుకు కెప్టెన్గా శుభ్మన్ గిల్ వ్యవహరించబోతా ఉన్నాడు. అంటే ఇక్కడ కెప్టెన్ సికే నాయుడు అండర్లో భారత జట్టు మొదలుపెట్టిన టెస్ట్ మ్యాచ్ల యొక్క ప్రయాణం అనేది ఇప్పుడు శుభ్మన్ గిల్ దాకా వచ్చిందన్నమాట. శుభ్మన్ గిల్ అండర్లో మనం 600వ టెస్ట్ మ్యాచ్ను ఆడబోతా ఉన్నాం. అయితే ఇక్కడ మీరు అందరు కూడా ఒక ప్యాటర్న్ అనేది గమనిస్తే ఇప్పుడు 2026వ సంవత్సరంలో మనం 600వ టెస్ట్ మ్యాచ్ అనేది ఆడుతూ ఉన్నాం. 500వ టెస్ట్ మ్యాచ్ 2016 సంవత్సరంలో ఆడినామన్నమాట. అదేవిధంగా 400వ టెస్ట్ మ్యాచ్ 2006 సంవత్సరంలో ఆడినాం. 300వ టెస్ట్ మ్యాచ్ ఏమో 1996 సంవత్సరంలో ఆడినాం. అంటే కంటిన్యూగా మనం ప్రతి 10 ఏళ్ళకి ఒక 100 టెస్ట్ మ్యాచ్లు అనేవి పూర్తి చేస్తూ ఉన్నాం అన్నమాట. అయితే మరి మళ్ళీ 700వ టెస్ట్ మ్యాచ్ను 2036 సంవత్సరంలో ఆడతామా, లేదు అనుకుంటే ముందు ఆడతామా, లేదు అనుకుంటే ఇంకా లేట్గా ఆడతామనేది చూడాలి. అయితే అదేవిధంగా మనం ఇక్కడ గమనించాల్సిన ఇంకో విషయం ఏంటి అంటే ఈ
మైల్ స్టోన్లకు సంబంధించిన మ్యాచ్లలో మనం ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఓడిపోయినాం, అదేవిధంగా 100వ టెస్ట్ మ్యాచ్ మాత్రమే ఓడిపోయినాం అనమాట. కాకపోతే 200వ టెస్ట్ మ్యాచ్ ఏమో డ్రా అయింది. ఇక ఆ తర్వాత 300, 400, 500 ఈ 3 మైల్ స్టోన్ల యొక్క టెస్ట్ మ్యాచ్లు అనేటివి మన భారత జట్టు విజయం సాధించిందన్నమాట. అయితే ఈ 3 టెస్ట్ మ్యాచ్లలో కూడా మన టీమిండియా పరుగుల తేడాతోటి గెలిచింది. అంటే మరి ఈ 3 మైల్ స్టోన్ మ్యాచ్లలో మన భారత జట్టు కంటిన్యూగా గెలుచుకుంటూ వస్తూ ఉన్నది కదా. ఇప్పుడు 600వ టెస్ట్ మ్యాచ్ శ్రీలంక అగెన్స్ట్గా శుభ్మన్ గిల్ అండర్లో మన భారత జట్టు విజయం సాధిస్తుంది అనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంది అనేది కామెంట్ చేసి నాకు చెప్పండి.